ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మహిమ మాత్రమే సర్వ మహిమ ఘనత దేవునికి. ప్రభు నుండి దేవుని బిడ్డలుగా మరి ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి ఆయా దేశాల నుండి ఈ రీతిగా కలుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చర్చిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ, ఇక ప్రభు యొక్క రాక సమీపంగా ఉందని దీని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఊహించని రీతిగా మనము ఊహించిన రీతిగా పరిస్థితులన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. గత కాలములో జరిగేవి వేరుగా ఉన్నది. ఇప్పుడు మన తరములో ఈ కాలంలో జరుగుతున్నది చాలా వేరుగా ఉంది. కాబట్టి ప్రభు రాక సమీపంగా ఉందని చాలా వరకు అర్థమవుతుంది. వచ్చువాడు ఆలోచించేది. అయితే విద్యులైన వారు, జ్ఞానవంతులైన వారు, వివేకం కలిగిన వారు, మూర్ఖులుగా ఉన్నవారైతే వారు ఎప్పటికీ మూర్ఖు స్వభావం కలిగి ఉంటారు. కానీ జ్ఞానం కలిగిన వారు ఆలోచిస్తారు, ఆలోచన చేస్తారు. ఎందుకు అంటే చాలా మందిలో చాలా మార్పు మనం చూస్తున్నాం. గత కాలములో ఉన్న మనుషుల్లో ఇప్పుడు ఉన్న ఈ యొక్క తరములో చాలా వరకు మార్పులు మనం చూస్తున్నాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు రకరకాలైన మాటలు, వర్తమానాలు, బోధకులు, చాలా మంది మాస్టర్స్ దేవుని నామాన్ని అతి ఆసక్తితో ప్రకటించాలని ఒక వర్గం, దేవుని నామాన్ని అవమానం చేయాలని మరొక వర్గం. ఈ రెండు సత్యము అసత్యము ఏమండి పక్క పక్కనే ఉంటుంది. అయితే కొందరు అసత్యవాదులు అంటారు, సంఘము అమలకు ముందే ఎత్తబడుతుంది, సంఘము శ్రమలో ఉండదు అని ఒక మాట చెప్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? అసత్యవాదులు, అసత్య బోధకులు, యెజబెలు యొక్క పిల్లలు, యెజబెలు యొక్క బిడ్డలు. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, వాళ్ళు ఏ వచనాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు చెప్తారు, వాళ్ళు వెతుకు ఒక వచనాన్ని చెప్తారు. ఏమండి, మీరు చెప్పే వచనం ఏంటి అంటే, దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ ప్రారంభ వచనంలో ఇలాగ ఉంటుంది. సహోదరులారా, ఆ కాలముల గురించి, ఆ సమయముల గురించి మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే మీకు మీ వద్ద నేను ఉన్నప్పుడు అన్ని విషయాలు మీకు నేను తెలియపరిచాను. మీరు బహుగా ఎదిగిన వారు అని ఆ దశలోనిక సంఘానికి రాస్తూ ప్రభు లెటర్ రాశారు. ఎవరు? పౌలు భక్తుడు, ప్రభు యొక్క ఆత్మచేత. పౌలు మహాభక్తుడు లెటర్ రాశాడు దశలోనికి యొక్క సంఘానికి. ప్రభు నుండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఈ అసత్యములో ఉన్న అసత్యవాదులు ఈ యొక్క గురి బోధకులకి సంబంధించిన గురి వ్యవస్థ అది సంఘాన్ని బుచ్చుకు సంఘాన్ని సుకుమారంగా పెంచాలని ఏ నొప్పి లేకుండా సంఘాన్ని అగోగెత్తి పాలు చేయడానికి సమసిద్ధమై ఉన్నది. ఎవరు వీళ్ళు? అసత్యవాదులు.
ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా భయంకరమైన భయంకరమైన ఆరని అగ్నికి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17, 8, 9 వచనాల్లో అపవాది యొక్క దూతలు వారిని సేవించిన వారు అందరూ కూడా నరకములో నెట్టవేయబడతారు. అందుకే ఆరని అగ్నికి వెళతారని నేను చెప్తున్నాను. ఈ ఆపద బోధకులని లేక ఈ యొక్క దురి అసత్యవాదులని వెంబడించే విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకుడు చెబుతున్న మాట అది ఇక్కడకున్నదా? ఉంటే దాని యొక్క వివరణ ఏంటి? బోధకుడు ప్రకటిస్తున్న ఆ యొక్క భావన ఏమిటి అని ఏమండి ఆనాడు పౌలు మహాభక్తుడు అపొస్తలుల కార్యాలలో తనకి పౌలు చెబుతుంది కరెక్టేనా లేదా అని బెరయ సంఘములో వారు చాలా వివేకం కలిగిన వ్యక్తులు. వారు పౌలు మాటలు తనకి లేఖనాలలో ఉన్నాయో లేవని పౌలుని దినదినము వెంబడిస్తూ వచ్చారట. ఆఖరికి పౌలు చెప్పిన మాటలు ఉన్నాయని వారు గ్రహించి పౌలు యొక్క బోధన అంగీకరించి పౌలు ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని గైకొనటమే కాకుండా బాప్తిసం కూడా పొందినట్లుగా మనకి అపొస్తలుల కార్యములు మనకి సాక్ష్యం ఇస్తుంది. ఏమండి ఈనాడు చాలా మంది ఏదో సంఘానికి వెళ్ళామని కూర్చున్నాం. ఈ రోజుకి టైం గడిచిపోయింది. ఏదో ఆవిరేసుకొని వచ్చాం అన్నట్లుగా ఈ యొక్క విశ్వాస జీవితము గడిచిపోతుంది. అది కాదు కారణం. సహోదరుడా, ఎన్నాళ్ళు నీవు విశ్వాసిగా ఉంటావు? ఎన్నాళ్ళు దేవోక్తులలో మూల పాఠమును మరలా మరొకరు బోధించడానికి మరలా మీ వద్దకు పంపవలెనా అని ఎబ్రీ పత్రిక 5:10 వచనములో లేదా 12వ వచనంలో చెప్పబడి ఉంది. ఎందుకంటే కాలమును బట్టి చూస్తే మీరు బోధకుడు కావాల్సిన వారై ఉండగా దేవోక్తులలో మరలా మూల పాఠమును మరలా ఒకడు బోధించాల్సి వచ్చింది మీకు. అంటే ఇంకా మీరు పసిపిల్లలుగా ఉంటున్నారు. పసిపిల్ల అయిన వాడు ద్వారాగా కొన్ని రోజులు తర్వాత ఘనమైన పదార్థాలు భుజించడానికి ఈ యొక్క పళ్ళు వరుసని దేవుడు నిర్మించాడు కాబట్టి ఘనమైన పదార్థాలను భుజించాలి. పాలు తాగే ఆ పసిపిల్లగాడు 6 నెలలు తాగుతాడు. మహా అయితే ఇంకా గట్టిగా ఒక తల్లి ఒక బిడ్డకిస్తే 6 నెలలు లేదా కొంచెం ఒక నెల అటో ఇటో అంతకన్నా ఎక్కువ ఇవ్వలేరు. అయితే ఆ పాలు మరిచి ఘనమైన పదార్థాలు తినాలి బిడ్డ. అప్పుడు బలపడతాడు. పాలు వయసు ఆ యొక్క చిన్న బాల్య వయసే కానీ యవన ప్రాయము ఇంకా తిరిగే కొన్ని ఆ యొక్క పాలు బలము సాలదు. మరేం కావాలి? ఘనమైన పదార్థాలు బిడ్డకి కావాలి. కొన్ని పోషణాలు కలిగిన ఆహారము ఆ బిడ్డ నవిలి మింగాలి. కానీ యొక్క సంఘమును మనం చూస్తే ఈ కలవరి దినాలలో సంఘాల్లో అలాగనే ఉన్నదండి. అలాగనే ఉంది. విశ్వాసులు ఏదో వచ్చి ఆదరేసుకొని వెళ్ళిపోతున్నారు. కాదు,
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుడన్నాడు, సమస్త జనుల్ని శిష్యులుగా చేయమన్నాడు. ఈ యొక్క భారము, బాధ్యత, బరువు, ప్రయాస, కష్టము ఇవన్నీ కూడా ఒక దైవ సేవకుడికే కాదండి. విశ్వాసులకు కూడా ఒక దైవజనుడు ఎలాగైతే నిష్ఠా గరిష్ఠులతో దేవునిని సమీపిస్తున్నాడో, భక్తి కలిగి ఎలాగైతే దేవుని మీద ఆధారపడుతున్నాడో, అలాగనే ఒక విశ్వాసి కూడా దైవజనుడు కొలతల్లోకి రావాలి. సమస్త జనులను నిష్ఠులుగా మార్చముంటే సాధ్యమేనా? ఆ భావనకి అర్థం ఏంటో తెలుసా? ఇదేనండి, సమస్త జనులను నిష్ఠులుగా చేయండి అనే అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దైవ సేవకుల కొలతల్లోకి రావాలి. దైవ జనురాలు కొలతల్లోకి రావాలి. స్త్రీ అయితేనేమో దైవ సేవకురాలుగా, పురుషుడైతేనేమో దైవ జనులుగా అందరూ వారి ఆ యొక్క కొలతలని అందిపుచ్చుకోవాలి. ఇదండి మత్తయి సువార్త ఇచ్చిన సాక్ష్యం. తర్వాత ఇంతవరకు చక్కగా వివరించానని పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించాలని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు పసిపిల్లల వలె ఉండవచ్చు. బోధకుడు చెబుతున్న మాట లేఖనాలలో అసలు ఎందుకు గురించి ఉన్నది, అసలు ఏం వివరణ ఇస్తుంది, బోధకుడు ఏమన్నా మార్గదర్శిస్తున్నాడా, అసలు దేని గురించి బోధకుడు మాట్లాడుతున్నాడు అనేది మీకు తెలియకపోతే ఒక దైవ సేవకుని సంప్రదించి సత్య సముందిగా ఉన్న ఆ వ్యక్తిని కలిసినట్లయితే ఆయన మీకు బోధిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న ఎవరికి అది దేవుని ఉగ్రత జనం. ఆ దేవుని ఉగ్రతలో సత్య సముద్రులుగా ఉన్న వారి మీదకి దేవుని ఉగ్రత రాదండి. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది అసత్య బోధకులు ఏమంటున్నారు, సంఘము శ్రమలకు ముందే చెప్పబడుతుంది. ఈ ఒక్క వచనమే ఆధారం చేసుకోనండి. ఏమండి, నేను చెప్తాను, ఏమని చెబుతాను, నేను కూడా అది దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రతలో సత్య సంబంధులుగా ఉన్నవారు, క్రీస్తు యేసు మీద ఆధారపడుతున్న వారు, ఆయన మీదనే గురిగా కలిగి, ఆయనే ధ్యేయంగా, ఆయనే ఊపిరిగా బ్రతికే వారి మీదకి దేవుని ఉగ్రత రాదు. అది దేవుని ఉగ్రత. మరి దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? ఎవరైతే దేవుని విసర్జించారో, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాలు జీవించారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అసత్యవాదుల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇదండి సంగతి, ఇదండి రహస్యం, ఇదండి ఈనాడు సాటి బోధకులు ప్రకటిస్తున్న అసత్య బోధకులు చెబుతున్న మాట ఏంటంటే, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. మోసం, దగ, నయవంచన, ఇది అపవాదిగాడు కలిగించిన ఒక పద్మ వ్యూహం లాంటిది. రాజుల కాలంలో కొన్ని వ్యూహాలు, ప్లాన్స్, ఐడియాలు ఇస్తూ ఉంటారు. వస్తున్న శత్రువుని ఎలాగ మొట్టు పెట్టాలనే దానికి కొన్ని ఐడియాలజీ, పద్మ వ్యూహము అంటే ఒక వ్యూహము, ప్లాన్ ప్రకారముగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగా నిజమైన పిల్లలని యామరపాటుగా నిద్రపుచ్చి, ఏమండి, సంఘము శ్రమలకు ముందు ఎత్తబడితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో మరి ఆ క్రూర మృగము జయించడానికి అధికారం ఉంది, మరి పరిస్థితుల్ని జయించడానికి వస్తుంది కదా. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను గతంలో చాలా మెసేజ్లు మాట్లాడి ఉన్నాను. వాటన్నిటిలో ప్రతి మెసేజ్లో ఎవరించి ఇచ్చాను నేను. మరొకసారి గుర్తుకు తీసుకొస్తాను. సంఘము శ్రమలకు ముందు ఎత్తబడితే మరి ప్రకటన గ్రంథము 13:17 వచనంలో, 13:7 వచనంలో ఉన్న ఆ యొక్క క్రూర మృగాలు ఎవరిని జయించడానికి, పరిశుద్ధులు అనగా ఎవరు? క్రీస్తు యేసు రక్తములో కరగబడి ఊపిరే శ్వాసగా ఏసే
జయంగా బతుకుతున్న వారి మీదకి మాత్రమే మరి శ్రమ వస్తుంది. అసత్యములో ఉన్న వారి మీదకి రాదు. ఎందుకంటే వారు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు. జీవిస్తున్న అన్న పేరు మాత్రం ఉన్నది గాని మృతులే. మృతుల మీదకి శ్రమ రాదు. ఎందుకంటే 666 మాత్రం రిలీజ్ చేస్తారు. 666 ముద్రలు రిలీజ్ అయినప్పుడు ఈ అసత్యములో ఉన్నవాడు ఆల్రెడీ అసత్యములో ఉన్నాడు కాబట్టి అయ్యా నాకెయ్యి అని చెప్పి వీడే మొదటగా పోయి చేసుకునే అవకాశం ఉంటుంది. నాకెయ్యి అని చెప్పి చేసుకునే అవకాశం ఉంటుంది. సత్యమందు ప్రతిష్ఠిస్తున్నవాడు సత్యమే ఊపిరిగా బతుకుతున్నవాడు అవసరమైతే ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు కానీ అలాంటి వాటికి ప్రలోభించడు. అవసరమైతే ఆకలి దప్పులకైనా శ్రమైన, కరువైన, ఎముకైన, ఉన్నమైన, రాబోవునమైన దేనికైనా సరే, దేనికైనా సరే ఏమండి నిలబడతాడు గాని సత్యానికి తల వంచడు. అందుకే ప్రకటన 26:3 వచనంలో ఆమె ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా వధింపబడిన దేవుని గొర్రె పిల్ల యొక్క మరి సాక్ష్యంగా కొందరు ఆత్మలని దేవుని యొక్క సింహాసనం కింద చూసి తిని మాత్రమే కాదు ఆమె ఇచ్చిన సాక్ష్యం బట్టి వారు యేసు పక్షమున నిలబడి వారు ప్రాణ హతసాక్షులుగా మార్చబడ్డారట. ఇవన్నీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. గతంలో చాలా నేను మిస్సింగ్ చేశాను. మరి మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నాకిచ్చిన ప్రేరేపణ కొలది సంఘము శ్రమలోనే ఉంటుంది. మరి విద్యులు లేని వారు, తెలివి కలిగిన వాళ్ళు, వివేచన కలిగిన వాళ్ళు మరి గ్రహించండి. సంఘము శ్రమలోనే ఉంటుంది. శ్రమల తర్వాతనే సంఘము ఎత్తబడుతుంది. పరీక్ష సంఘానికే సంఘానికే కాబట్టి అలాంటి దురుబోధకుల మాటలు, అసత్య బోధకుల మాటలు, యెజబెలు యొక్క బిడ్డల మాటలు, యెజబెలు యొక్క పిల్లల మాటలు మీరు వినకూడదని సర్వంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అధ్యక్షలో ఆయన యొక్క సారథ్యంలో మీకు విన్నవిస్తున్నాను. క్రీస్తు యేసు నామములో మిమ్మల్ని మరొక్కసారి బలపరిచానని ఈ మాటల బట్టి నేను నమ్ముతూ మీ అందరి మనోనేత్రాలు యేసు క్రీస్తు వారి పేరిట వెలిగింపబడును గాక. అసత్యవాదుల యొక్క అసత్యము యేసు నామములో నిర్మూలమైపోవును గాక.